2024 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి భారీ మెజార్టీతో మీరు విజయం సాధించారు. నాలుగోసారి మళ్ళీ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే గడిచిన ఈ 20 నెలల్లో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పిదాల వల్ల, ఒక విధ్వంసకర పాలన వల్ల ప్రభుత్వం ద్వారా అత్యధికమైన నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేసుకునే అవకాశం లేకపోయినా నాకున్న అనుభవంతో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకుని కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి నేను పాటుపడటం జరుగుతూ ఉంది. దగ్గర 150 కోట్ల రూపాయల పైబడి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలకు కనీస అవసరాలు కనీస సౌకర్యాలు తీర్చడం కోసం రహదారుల నిర్మాణానికి, ప్రధానంగా ఆర్ఎండ్బి రహదారులు కానీ, పంచాయతీరాజ్ రహదారులు కానీ, లేదా ఇరిగేషన్ సంబంధించిన సమస్యల మీద కానీ ఒక పక్క దృష్టి పెడుతూ, వైద్యానికి సంబంధించిన సమస్యల మీద కూడా దృష్టి పెడుతూ, మళ్ళీ త్రాగునీరు జలజీవన మిషన్ కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉండటం, లేదా నాడు నేడు కింద చేపట్టిన గత ప్రభుత్వ పనులన్నీ కూడా అసంపూర్తిగా ఉండటం, రైతాంగానికి ఉపయోగపడే త్రాగునీరు అందించే డ్రైనేజీకి సంబంధించిన విషయాల మీద కానీ దృష్టి పెట్టడం, అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వివిధ శాఖల ద్వారా నిధులు సమీకరించి, లేదా ప్రభుత్వానికి కార్యాలయ భవనాలు సమకూర్చడం కానీ, లేదా విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మాణానికి కృషి చేయడం కానీ, ఏ విధమైన అభివృద్ధికి అవకాశం ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం.